మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరు? అమర్దీప్. ఎందుకు? అంటే టాస్కులు బాగా ఆడతారు, ఏదైనా జెన్యున్గా ఉంటాడు ఫస్ట్ నుండి అయినా ఇప్పటికీ. సో మరి మిడ్ వీక్ ఎలిమినేషన్ ఉంది, ఎవరు వెళ్ళిపోతారు అనుకుంటున్నారు? అంటే ప్రజెంట్ ఫస్ట్ ఇప్పుడు అర్జున్ అనుకుంటున్నాను. ఎందుకు? ఎందుకు అంటే బయట ఓటింగ్స్ కూడా అర్జున్కి తక్కువ ఉన్నాయి, అదేవిధంగా మిగతా వాళ్ళు కూడా బాగా ఆడుతున్నారు. సో అర్జున్ గారు వెళ్ళిపోతారని అనుకుంటున్నారు? మేబీ అర్జున్ అంటే స్ట్రాంగ్ కంటెస్టెంట్ కదా అర్జున్ గారు. అర్జున్ స్ట్రాంగ్ అని అమర్దీప్ బ్యాక్ సైడ్ కూడా కొంచెం నెగిటివ్గా మాట్లాడడం కానీ ఇలా జరిగింది కదా, అందుకే. సో మరి నాగార్జున గారు అందరినీ పిలిచి తిట్టారు కదా, ఎవరిది అన్ఫేర్ అనిపించింది? వీళ్ళని తిట్టకుండా ఉండాల్సింది, వీళ్ళు చేసింది కరెక్ట్ అని చెప్పి. అంటే అందరూ ఉన్నారు అందులో, ఒక్కొక్కరు మనం అనలేం కదా, అందరికీ 2 ఫేసెస్ ఉన్నాయి కాబట్టి మాట్లాడడం కరెక్టే. అంటే మీకు ఎవరిది అనిపించింది? అలా ఏం అనిపించలేదు. అంటే శివాజీ గారిని కానివ్వండి, యావర్ గారిని కానివ్వండి, ప్రశాంత్ గారిని, అమర్ గారిని అందరూ పిలిచారు కదా. అవునవును, అందరినీ పిలిచారు. కాకపోతే ఇక్కడ నెగిటివ్ ఏంటంటే అమర్దీప్ ఉన్నట్టు స్టార్టింగ్ నుండి ఇప్పటి వరకు ఉంటారు. కాకపోతే బయట పల్లె ప్రశాంత్కి ఫ్యాన్స్ ఎక్కువ బేస్ ఉండడం వల్ల ఇతను నెగిటివ్ అయిపోతున్నాడు. అమర్దీప్ వచ్చేసి ఫస్ట్ నుండి ఇప్పటి వరకు జెన్యున్గా ఉండడం కానీ, అతను మనసులో ఏదైనా అనుకున్నా కానీ ఉన్నట్టుగా బయటికి చెప్తుండు, అది నెగిటివ్ మైనస్ అవుతుంది. సో మరి పల్లవి ప్రశాంత్ గారిది, శివాజీ గారిది, యావర్ గారిది ఫోన్ పనిచేయట్లా, నెక్స్ట్ కాల్, దాని మీద మీ ఒపీనియన్? అది రీజన్స్ ఏంటో మనకు కూడా తెలియదు, టెక్నికల్ ఇష్యూసా బ్యాక్ సైడ్ ఏందో మనకు తెలియదు కాబట్టి మనం కన్ఫర్మ్గా మాట్లాడలేము. సో మరి ఎందుకు చేస్తున్నారంటారు ఇలా? అది ఐడియా లేదు, అది కన్ఫర్మ్గా. అంటే మనమైతే వాళ్ళ గేమ్ పరంగా జెన్యూనిటీ ఉందా లేదా, ఎలా ఆడుతున్నారు దాన్ని బట్టి మనం ఓటింగ్ చేస్తాం. ఎవరి ఫ్యాన్ ఫాలోయింగ్ వాళ్ళకు ఉంటుంది. శోభా శెట్టి గారి ఎలిమినేషన్ ఫెయిర్? ఎందుకు అంటే తను గేమ్ బాగా ఆడుతుంది, కాకపోతే గట్టిగా మాట్లాడడం వల్ల నెగిటివ్ అవుతుంది. అందువల్ల బయట అందరికీ కూడా నచ్చాలి కదా, ఒకళ్ళిద్దరు ఇష్టపడ్డా అందరికీ కూడా ఉంటే లోపల ఉండే ఛాన్సెస్ ఉంటాయి. సో మరి అమర్ గారి, ప్రశాంత్ గారి గొడవలో ఎవరిది తప్పు? అది కన్ఫర్మ్గా తెలీదు. 2 రీజన్స్ ఉన్నాయి, ఎవరి ఒపీనియన్ వాళ్ళది, దాన్ని బట్టి వాళ్ళు ప్రొసీడ్ అవుతున్నారు. సో టైటిల్ విన్నర్ ఎవరు? అంటే నా నుండి అయితే అమర్దీప్ అవ్వాలి అనుకుంటున్నాను అంతే. సో మరి రన్నర్ అప్ ఎవరు ఉంటారు? అంటే పల్లె ప్రశాంత్, అమర్దీప్ ఇద్దరిట్లో ఎవరు అవుతారు కన్ఫర్మ్ తెలీదు. ఇద్దరు గేమ్ బాగా ఆడుతున్నారు, 2 సైడ్స్ నుండి కూడా బాగా ఆన్ బేస్ ఉంది, చెప్పలేదు. థ్యాంక్ యూ.